హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బ్రెడ్ బజ్జీ చూపిస్తున్నాను. ఈజీ స్నాక్, సింపుల్గా అయిపోతుంది. దానికోసం శనగపిండి, బేసన్ ఫ్లోర్, శనగపిండి అంటారు కదా, అది, పసుపు, కొద్దిగా కలర్ కోసం, కారం మీకు మీరు ఎంత తినాలనుకో, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, ఇది వంట సోడా చిటికెడు వేసుకోవాలి. కొంచెం బజ్జీ ఉబ్బుతుంది. కొద్దిగా బొంబాయి రవ్వ క్రిస్పీనెస్ కోసం. బ్రెడ్ని మనం కట్ చేసుకొని బజ్జీలాగా వేసుకొని, నేను బజ్జీ పిండి కలిపేసాను. అది నేను వీడియో తీయలేదు, మర్చిపోయాను. సో అది శనగపిండి అవన్నీ వేసుకొని మనం బజ్జీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. బ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో హాఫ్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. పెద్దగా అనిపిస్తే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ ఇది ఇట్లా కట్ చేస్తే విరుగుతుంది కదా, ఇట్లా కట్ చేసుకొని వేసుకోండి. నూనెలో పిండి ముంచుకొని, నూనె డీప్ ఫ్రైకి పెట్టుకొని, పిండి నేను కలుపుకున్న పిండి వీడియో మాత్రం లేదు. సారీ, నేను క్లిప్పింగ్ లేదు. డిప్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి బాగా నచ్చుతుంది. చాలా బాగా ఈవినింగ్ స్నాక్, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇస్తే కూడా బాగుంటుంది. నేను అందులో హాఫ్ కూడా కట్ చేసి వేస్తున్నాను. అలా వేస్తే విరిగిపోతుందని హాఫ్లో హాఫ్ చేశాను అనమాట. అది వేస్తున్నాను చూడండి. తొందరగా వేగిపోతుంది బ్రెడ్ బజ్జీ. ఎక్కువ టైం ఏం పట్టదు. పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్గా ఇస్తే చాలా బాగుంటుంది బ్రెడ్ బజ్జీ. ఇలా వేగగానే మళ్ళీ ఇంకో సైడ్ మనం టర్న్ చేసుకోవాలి. మెల్లిగా టర్న్ చేసుకోవాలి. రెడ్గా వేయించుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. మనకి బ్రెడ్ బజ్జీ రెడీ అవుతుంది. పిండి కలిపిన క్లిప్పింగ్ పెట్టాను చూడండి, ఇలా ఉండాలి.